తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ మంచి రోజులు వస్తాయా? పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత చంద్రబాబు నాయుడు పథకాలు రచిస్తున్నారా? తెలంగాణకు చెందిన పాత కాపులతో మాట్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తెలుగుదేశం పుట్టిందే తెలంగాణలో. ఇప్పుడు ఆ గడ్డ మీద నిర్జీవంగా ఉండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఎలాగైనా పురిటి గడ్డపై పార్టీకి పునర్వైభవం తేవాలని ఏపీ సీఎం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందడుగుగా వేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో రాజకీయంగా ఉనికిని కోల్పోయింది. 10 ఏళ్లు పూర్తయినప్పటికీ క్షేత్రస్థాయిలో నేటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ బలంగానే ఉంది. పార్టీని రక్షించాలని కార్యకర్తల నుంచి బలమైన ఆకాంక్ష వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో గత కొంతకాలంగా పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలకంగా పనిచేసిన తెలంగాణ ముఖ్య నేతలతో అధినేత చంద్రబాబు చర్చిస్తున్నారు. వారాంతంలో 2 రోజులు హైదరాబాద్లోనే మకాం వేస్తూ రాజకీయ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఇప్పట్నుంచే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలన్న సంకల్పంతో పార్టీ పుట్టిన గడ్డపై ఉనికిని కోల్పోకుండా ఉండేందుకు రాజకీయ వ్యూహం అవశ్యమని చంద్రబాబు భావిస్తున్నారు. తాజా పరిణామాలను పరిశీలిస్తే రాజకీయాల్లో మరోసారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతోందన్న సంకేతాలిస్తున్నారు. ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. టీడీపీ కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం కాలేదని, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా వారిని బలోపేతం చేయాలనే ఆశయంతో స్థాపించబడిందని పునరుద్ఘాటించారు. ఇది తెలంగాణలోని టీడీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపగా, రాజకీయ సమీకరణాలపై ఈ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపదన్న చర్చ మొదలైంది. చంద్రబాబు నాయుడు తన వ్యాఖ్యలలో తెలుగుదేశం పార్టీ స్థాపన వెనుక ఉన్న ప్రాథమిక సిద్ధాంతాన్ని గుర్తు చేశారు. పార్టీని స్థాపించినప్పుడు తెలుగు జాతి అభివృద్ధి అనే నినాదంతో ముందుకొచ్చామని, తెలుగువారు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా వారి ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని వివరించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే తెలంగాణలో అన్నారు. టీడీపీకి తెలంగాణతో ఉన్న చారిత్రక బంధాన్ని తెలియజేస్తోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తాత్కాలికంగా ఎదురైన కొన్ని సమస్యల వల్ల తెలంగాణలో పార్టీ బలహీనపడిందని అంగీకరించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేశారు. అండమాన్ వంటి చిన్న ప్రాంతాలలో కూడా తమ పార్టీ మున్సిపల్ చైర్మన్ను గెలిపించిందని, ఇది ఇతర రాష్ట్రాలలో విస్తరణకున్న అవకాశాలకు నిదర్శనమని చంద్రబాబు ఉదహరించారు. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించే ఆలోచన మొన్నటి వరకు లేదని, కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి పార్టీని విస్తరిస్తామని తెలిపారు. ఈ లక్ష్య సాధనకు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలంగా ఉండడం కూడా ముఖ్యమని ఆయన పరోక్షంగా సూచించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందన్న చంద్రబాబు ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వెళ్లడంతో రాజకీయ వాతావరణం మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ మళ్లీ బరిలోకి దిగడం పలు విధాలుగా ప్రభావం చూపవచ్చునని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలలో ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఓట్లొచ్చే అవకాశం ఉంది. ఇది అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఓట్ల షేర్ను ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు తమ పట్టును బలంగా ఉంచుకోవాలని చూస్తున్నాయి. టీడీపీ పునరాగమనం ఈ 2 పార్టీలకు కొత్త సవాల్ను విసురుతోంది. ఇదివరకు టీడీపీ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలను తిరిగి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. పార్టీ తన రాజకీయ విస్తరణను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తోందా అంటే అవుననే జవాబు వస్తోంది. తెలంగాణలో టీడీపీకి ఇప్పటికీ పట్టుంది. బలమైన నాయకులు లేకపోవచ్చు, కానీ క్యాడర్ ఇంకా చాలా చోట్ల ఉన్నారు. 2014 ఎన్నికల్లో చూస్తే కనుక టీడీపీ మొత్తం 119 సీట్లకు గాను 19 సీట్లను గెలుచుకుంది. ఇది చాలా పెద్ద నెంబర్ కిందనే లెక్క. టోటల్ అసెంబ్లీలో 15% కంటే ఎక్కువ అని కూడా చెప్పాలి. అయితే 2018 నాటికి టీడీపీ బలం బాగా తగ్గింది.
ఆ తర్వాత టీడీపీ ఏపీలో కూడా ఓటమి పాలు కావడంతో జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మీద ప్రభావం పడింది. ఈ క్రమంలో టీడీపీ పూర్తి స్థాయిలో ఏపీ మీదనే దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగానే 2023లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేక దూరంగా ఉండిపోయింది. అయితే 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన ముగిసింది. ఇప్పుడు అత్యంత బలంగా ఏపీలో టీడీపీ ఉంది. దాంతోపాటు చంద్రబాబు 4వసారి సీఎం కావడం తెలంగాణ రాజకీయాల మీద ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో రాజకీయంగా బలపడే అంశం మీద ఉందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఏపీలో బీజేపీతో జనసేనతో పొత్తు ఉంది. 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో తీసుకొనొచ్చాయి. దీంతో తదుపరి శాసనసభ ఎన్నికల నాటికి తెలంగాణలోనూ ఎన్డీఏ కూటమి ఏర్పడే అవకాశాలను కూడా ఎవరూ కొట్టి పారేయడం లేదని అంటున్నారు. అదే సమయంలో టీడీపీకి తెలంగాణలో రాజకీయంగా చూస్తే కనుక పరిస్థితులు మళ్లీ సానుకూలంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. అయితే సరైన నాయకత్వాన్ని, గట్టి నాయకుడిని, ఒక ఇమేజ్ ఉన్న వారిని కనుక తెలంగాణ రాజకీయ తెర మీద తెలుగుదేశం ఉంచగలిగితే మాత్రం ఖచ్చితంగా బలంగా పుంజుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. తెలుగుదేశానికి ఎటూ తెలంగాణ రాజకీయాల మీద ఆసక్తి పూర్తి స్థాయిలో ఉన్నందువల్ల కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తుంది అన్నదే చర్చగా ఉంది. కొత్త సారథి బలంగా ఉంటే చంద్రబాబు వ్యూహాలు, రాజకీయ ఎత్తులు అన్నీ కలిసి తెలంగాణలో పసుపు జెండాను రెపరెపలాడించేందుకు రంగం సిద్ధం చేస్తాయని అంటున్నారు.